హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ శ్రీ లైఫ్. గణేషుని కూర్చోబెట్టి 11 రోజులు అయినా కూడా అసలు ఎలా అయిపోయినాయో కూడా అర్థం కాలేదు నాకైతే. ఇది లాస్ట్ డే. నేనైతే ఇంటికి వచ్చిన నిమజ్జనం అని తెలిసి, ఇంకా మా గణేశుడి దగ్గర ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. పులిహోర ప్రిపరేషన్ చేస్తున్నాం. పులిహోర ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే అన్నీ సెట్ చేసుకుంటున్నాం అంతా. మాకు పిల్లలు చాలా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. వెజిటేబుల్ కటింగ్స్ది కానీ మిర్చి అవి చిన్నగా ఉన్నప్పుడు మాకు కూడా ఇంతే ఎక్సైట్మెంట్ ఉండే. అసలు ఆ ఎక్సైట్మెంట్ చెప్పుకోలేదు. వినాయకుడు అంటేనే గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ సెలబ్రేషన్సే. गणेश महाराज की आधा लड्डू गणपति बप्पा जय बोलो गणेश महाराज की. చూసారు కదా వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ ఎంజాయ్మెంట్ని చూస్తుంటే అర్థమైపోతుంది వినాయకుడి ఫెస్టివల్ అంటే ఎంత ఇష్టమో. ఇంకా మేమైతే పులిహోరకి అన్ని రెడీ చేసేసాం, పులిహోర కూడా కలిపేసాం. ఇప్పుడు అందరు పూజకి అయితే వెళ్తున్నారు. ఇంకా అన్ని ప్రిపేర్ చేసాం. ఇంకా పూజకి అయితే రెడీ అవుతున్నారు అందరూ. పూజ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా పూజ అయిపోయింది, ప్రసాదం తింటున్నారు అందరూ. ఇంకా చాలా వరకు రాలేదు, అందరూ వస్తున్నారు మెల్లిమెల్లిగా. ఆ రోజు కొంచెం వర్షం కూడా పడింది. ఇంకా అందరూ ప్రసాదం తిన్నాక వేలంపాట అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రీవియస్ సార్ ఎవరేం తీసుకున్నారు, ఇంకా ఎవరు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వబోతున్నారు దాతలుగా, అవన్నీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లడ్డు తీసుకున్న వాళ్ళకి లడ్డు అయితే ఇచ్చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా వేలంపాట కార్యక్రమం కూడా అయిపోయాక వినాయకుడిని అయితే ట్రాక్టర్లో అయితే ఎక్కించేసాం. ఇప్పుడు రెడీ ఫర్ ద డ్యాన్స్ వీడియోలు అయితే చూసేసేయండి. ఇప్పుడు సాంగ్స్కి కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. సో ఇలా డ్యాన్స్ చేసి నిమజ్జనంకి అయితే వెళ్ళిపోయినాం నైట్ 11కి అట్లా. నా డ్యాన్స్ గురించి అడగకండి, నేను ఎక్కడక్కడ ఉంటా ఆ డ్యాన్స్లో, గెస్ చేయండి. మేబీ కొన్ని డ్యాన్స్లో అయితే అసలే లేను. సో ఈ డ్యాన్స్లో లేను నేను, ప్రజెంట్ నడుస్తుంది దాంట్లో.
ఇంకా 2025 గణేష్ భాయ్కి అయితే వీడుకోలు. వచ్చే ఏడాది మంచి గుడ్ న్యూస్తో మా అందరూ సెటిల్ అయ్యేలా వచ్చే స్వామి ఈసారి హ్యాపీగానే పంపుతున్నాం. ఇంకా ఆల్రెడీ నిమజ్జనాలు అయితే అవుతున్నాయి. లాస్ట్ పూజ చేసేసి అక్కడ కొందరు ఉంటారు గంగపుత్రులు, వాళ్ళకి చెప్పేయాలి, వాళ్ళు నిమజ్జనం చేస్తున్నారు. ఇంకా 2025లో మా లాస్ట్ హారతి అన్నమాట గణేశుడికి. వచ్చే ఏడాది ఇంకా 11 days కోసం వెయిట్ చేయాలి స్వామివారి కోసం. ఇంకా మా గ్యాంగ్ అందరూ ఒక ఫోటో దిగేసి గంగపుత్రులకు గణేశునికి అయితే అప్పచెప్పేసినాం. వాళ్ళైతే నిమజ్జనం చేసిర్రు. ఇంకా నేను కూడా చిన్న వినాయకుడికి నిమజ్జనం చేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ బ్లాగ్ అయితే ఇంతే. చూస్తూనే ఉండండి నిఖిల్ శ్రీ లైఫ్. మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ వ్లాగ్స్ కొంచెం లేట్ వస్తున్నాయి. సో నెక్స్ట్ వ్లాగ్ కొంచెం బాగానే వస్తాయి. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. బాయ్.